ఐఏఎస్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఇందులో మనము సంభావ్యత చెప్పేసుకున్నామండి. అధ్యాయం ఎందుకు వచ్చే నిరూపక రేఖా గణితం. ఇందులో కీ కాన్సెప్ట్స్ కొన్ని చెప్పుకున్నాము, మిగతావి షార్ట్లో పెడతాము చూసుకోండి. ప్రాక్టీస్ బిట్స్కి వచ్చేసరికి కొన్ని చెప్పుకున్నామండి. సో కంటిన్యూషన్గా 27th బ్లాంక్ నుంచి చూసుకోవాలి. చూడండి, ఏ కాస్ తీటా కామా 0 ఏ సైన్ తీటా బిందువుల మధ్య దూరం ఎంత అన్నారు. ఫార్ములా ప్రకారం x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు చేస్తే మనకి యూనిట్లు వస్తుంది. అట్లాగే ఇక్కడ y2 ఇవ్వాలండి, మరియు 9 4 7 3 6x y2 9, 4 శీర్షాలతో ఏర్పడినది సమాంతర చతుర్భుజం అయితే x మరియు y విలువలు ఎంత అన్నారు. దీనికి మనము కర్ణాల మధ్య బిందువులు సమానం చేసుకోవచ్చు. 8, 1 వస్తాయి. నెక్స్ట్ 29ది a -2, -2 b 2, -4 ఒక సరళ రేఖపై బిందువులు అయితే ఇదే సరళ రేఖపై p అనే బిందువు ab = 3/7 ab అయ్యేట్లుగా p బిందువు నిరూపకాలు ఎంత అన్నారు. సో ab వాల్యూ వచ్చేసరికి ab బిందువులు ఇచ్చినప్పుడు ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్రకారం చేస్తే 220 వస్తుంది. అట్లాగే ఏపీ చేసినప్పుడు మనకి 7 వస్తుంది. AP/AB = 3/7 AB అన్నారు. చేస్తే మనకి ఈ విధంగా పి బిందువు నిరూపకాలు -2/7 -20/7 వస్తుందండి. 8, 1 k -4 మరియు 2, -5 బిందువులు సరేఖ్యాలు అయితే కే విలువ ఎంత అన్నారు. సో వాళ్ళు సమానం చేసుకోవాలి. ఏబీసీ కదండి, వాళ్ళు సమానం చేసుకోవచ్చండి. ఇది కే విలువ వచ్చేసి 3 అవుతుంది. నెక్స్ట్ ఏదైనా ఒక సరళ రేఖ ధన x అక్షంతో 60 డిగ్రీల కోణం చేస్తే సరళ రేఖ వాలు ఎంత. tan 60 degrees m = tan θ కాబట్టి. మూలాక్షంతో త్రిభుజాన్ని ఏర్పరిస్తే ఒక రేఖ గురుత్వకేంద్రం విలువ ఎంత అన్నప్పుడు 2x/6 అంతర్ఖండ రూపం రాసుకుంటే 2x/6 + 3y/6 = 1. దీని నుంచి x/6/2 + y/6/3. సో x అంతర్ఖండం 3 వస్తుంది, y అంతర్ఖండం 2 వస్తుంది. గురుత్వకేంద్రం విలువ వచ్చేసి మనకి 3, 0, 0, 2, 0, 0 అని 3 బిందువులు తీసుకుంటే x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 వేస్తే 1, 2/3 వస్తుంది. నెక్స్ట్ 3, a అనే బిందువు ఈ సమీకరణాన్ని తృప్తిపరిస్తే ఏ విలువ ఎంత అన్నారు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 3, aని x ప్లేస్లో 3ని y ప్లస్లో ఏని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ విధంగా -11/3 వస్తుందండి. నెక్స్ట్ 2 బిందువులు కలిపే రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఇచ్చారు. ఆ రేఖపై ఉంటే కే విలువ ఎంత అన్నారు. సో ఆ రెండింటి మధ్య బిందువు అనేది చేసుకుంటే k + 3/2 11/2 అవుతుంది. తర్వాత దాన్ని ఈ రేఖ పైన ఉంటుంది కాబట్టి దాన్ని ఈ రేఖ మీద x ప్లేస్లో y ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కే విలువ వస్తుందండి. నెక్స్ట్ ఏర్పడి త్రిభుజ గురుత్వ కేంద్రం అన్నారు. 2, 3 రేఖలు ఇచ్చేసి దానికోసం 0, x యాక్సిస్ y యాక్సిస్ 0, 0 కాబట్టి 0, 9, 9, 0, 0, 0 9/3, 9/3 అవుతాయి. 3, 3 అవుతాయండి గురుత్వ కేంద్రం. నెక్స్ట్ ఒక రేఖ ఇచ్చేసి బిందువు గుండా పోతే ఏ విలువ అన్నారు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక్కోవచ్చండి. నెక్స్ట్ 3 బిందువులు ఇచ్చి ఏర్పడి త్రిభుజం యొక్క మధ్య బిందువులు డిఈఎఫ్లు అయితే బీసీఏసీఏ ఏబీలు అయితే డిఈఎఫ్ త్రిభుజ వైశాల్యం ఎంత అన్నారు. సో అది 4 చదరపు యూనిట్లు అవుతుందండి వైశాల్యం. సో మొత్తం త్రిభుజ వైశాల్యంలో డిఈఎఫ్ అనేది 1/4 ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ 3 బిందువులు ఇచ్చేసి సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అయితే 4వ శీర్షం ఎంత అన్నారు. సో మనము 2a + b + x/2 = అంటే ఏసీ కర్ణము ఈ బీడీ కర్ణం మధ్య బిందువు సమానం చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి. 4వ శీర్షం -b, -b డిఎస్సి 2018లో ఇచ్చారు ఈ బ్లాంక్. 2 బిందువులతో ఏర్పడే రేఖ మరియు 2 బిందువులతో ఏర్పడే రేఖకు సమాంతరం అయితే దీని వాళ్ళు సమానం చేసుకోవడమేనండి. చేసుకుంటే y వాల్యూ వస్తుంది. సమాంతర రేఖల వాళ్ళు సమానం కాబట్టి. నెక్స్ట్ వాళ్ళు అంతర్ఖండము అంటే y = mx + c అండి ఫార్ములా, దాని ప్రకారం చేసుకోవాలి. రేఖాఖండం యొక్క త్రిదాకరించు బిందువులు అంటే 2 బిందువులు 2:1 లేదా 1:2 నిష్పత్తిలో ఏ బిందువు అయినా mx2 + nx1/m + n my2 + ny1/m + n ఇక్కడ 1:2 చేసాము. అట్లాగే 2:1 చేసినా ఇదే ఆన్సర్ వస్తుందండి.
ఈ విధంగా కనుక్కోవాలి. డిఎస్సి 2018లో ఇచ్చారు ఈ బిట్ టీఆర్టీలో. చతుర్భుజం యొక్క రకం ఏంటి? 4 బిందువులు ఇచ్చినప్పుడు ఎలా వస్తుంది అంటే ఎదురెదురు భుజాలు సమానాలుగా ఉంటాయి భుజాల పొడవులు. తర్వాత కర్ణాల మధ్య బిందువులు చూసుకుంటే మనకి అప్పుడు ఆ చతుర్భుజం సమాంతర చతుర్భుజం అవుతుంది. నెక్స్ట్ 2,0 గుండా పోతూ ఖండన బిందువులు M:N నిష్పత్తిగా గల రేఖా సమీకరణము అన్నారు. సో ఇక్కడ tan θ n/2 ప్లస్ m/0 అవుతుందండి. ఇక్కడ x ప్లేస్లో 2, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఎక్కడ 2n వస్తే అది ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. జస్ట్ ఈ బిందువుని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి మన ఇచ్చిన ఆప్షన్స్లో. నెక్స్ట్ అల్పకోణం ఇచ్చారు, k విలువ ఎంత అన్నారు. tan θ = m. తర్వాత ఇక్కడ 2 రేఖల మధ్య అల్పకోణం అయితే మనకి ఈ విధంగా tan θ = m తీసుకుంటే tan π/4 = 1 అవుతుందండి. ఎందుకంటే tan θ = m2 - m1/m1 + m1 m2 అండి ఫార్ములా. దీని నుంచి ax + by - c = 0 దానికి y = mx + c ఫార్ములా రాసుకొని m వాల్యూ కనుక్కోవచ్చు. అయితే -a/b అవుతుంది. తర్వాత m2 వాల్యూ కూడా కనుక్కుంటాము. 2 కనుక్కున్న తర్వాత tan θ ఫార్ములా వేసేసి 1 వేస్తాము. tan యొక్క ఏ విలువకు 1 వస్తుందంటే π/4 కాబట్టి ఇక్కడ k విలువ 1 అవుతుంది. సో నెక్స్ట్ ఇక -15 + 2k మాడ్యులస్ తీసేస్తే ± వస్తుంది. -25 కూడా అవుతుందండి దీనికి వాల్యూ. నెక్స్ట్ మూల బిందువు గుండా పోతూ ఏదైనా సమీకరణానికి లంబంగా గల సరళ రేఖ జతను సూచించే సమీకరణం ఏమవుతుందంటే ఇది ఫార్ములా మనకి గుర్తుపెట్టుకోవాలి. b(x - x1) (2) -2x 2h of x - x1 of y - y1 + a of y - y1 2 = 0. దాని ప్రకారం ఇక్కడ సమీకరణం ఈ విధంగా వస్తుందండి. ఇది డైరెక్ట్గా ఫార్ములా వేసి చేసుకోవాలి. డిఎస్సి 2018లో ఇచ్చారు ఇది. నెక్స్ట్ డిఎస్సి 2018లో మళ్ళీ 4 భుజాలను సూచిస్తే ఎక్స్ వాల్యూ ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2, 4. దీన్ని కూడా మనం కారణాంక విభజన చేస్తే 2,3 వస్తాయి. ఈ విధంగా మనం రెక్టాంగిల్ ఏర్పడుతుంది కాబట్టి దీర్ఘచతురస్రం ఆన్సర్ అవుతుంది. 2x - 5y = 10 సమీకరణం తృప్తిపరిచే బిందువు. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే =10 రావాలండి, అది అవుతుంది. తర్వాత 2 శీర్షాలు ఇచ్చేసి రేఖాఖండాన్ని అంతరంగా అన్నారు. ఫార్ములా తెలుసు మీకు, m1x2 + m2 x1/m1 + m2 ప్రకారం తీసుకోవడమే. తర్వాత ఎంని తేటాతో m = tan θ అవుతుంది. XOY తలంలో బిందువు ఇచ్చారు. దాని నుంచి దూరం 5గా గల బిందు పద సమీకరణం వచ్చేసి ఈ విధంగా మనకి x + 2 హోల్ స్క్వేర్ + y - 3 హోల్ స్క్వేర్ = 5² రూపంలో చేసుకుంటే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. AP = 5 ఆ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ 2 బిందువుల నుంచి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణం P అనేది x, y అనుకుంటే P = PB చేస్తే మనకి 6x + 4y - 3 = 0 వస్తుందండి. నెక్స్ట్ నిరూపక అక్షాల నుంచి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణం అంటే ఇప్పుడు A అనేది x, 0, 0, y, B అనేది P అనేది x, y నిరూపక అక్షాలు అంటే ఇది x అక్షంపై బిందు రూపం, y అక్షంపై బిందు రూపం. సమాన దూరం కాబట్టి PA = PB. దాని నుంచి y² = x² అంటే x² - y² = 0. తర్వాత ఒక బిందువుకి x అక్షానికి సమాన దూరంలో ఉండే బిందు పద సమీకరణం వచ్చేసి x² - 4x + 4 = 0 అవుతుందండి. నెక్స్ట్ 0,6, 6,0లు కర్ణాకరాలుగా గల లంబకోణ త్రిభుజం 3వ శీర్షం బిందు పద సమీకరణం. ఈ విధంగా వేసుకుంటే P అనేది xy 3వ శీర్షం అయితే AB² కన్నము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. -2x - 3y + 5y = ±4. 2x + 3y - 5 = ±4 చేసుకుంటే మనకి ఈ విధంగా 2x + 3y - 1 2x + 3y - 9 = 0 వస్తుంది. మూల బిందువు P బిందువుకు దూరానికి వర్గము P బిందువు y నిరూపకానికి 4 రెట్లు ఉంటే బిందువు P బిందు పద సమీకరణం ఏంటంటే √x² + y² హోల్ స్క్వేర్ = 4y. ఎందుకంటే y నిరూపకం కాబట్టి P బిందువు y నిరూపకం 4 రెట్లు ఉంది. దాని నుంచి ఏ విధంగా వస్తుంది సమీకరణం. నెక్స్ట్ A ఇచ్చారు, B ఇచ్చారు. PA² + PB² = 18. దీనికి
చేసుకుంటే మనకి ఈ విధంగా x² + y² - 5 = 0 వస్తుందండి. ఈ విధంగా చేసుకుంటే నెక్స్ట్ రెండు బిందువుల నుంచి దూరాల భేదం 8గా గల బిందు పద సమీకరణం అంటే pxy అనుకుంటే pi = 8 + pb అవుతుందండి. ఇరువైపులా వర్గం చేస్తే 5x - 16 = 4p మళ్ళీ ఇరువైపులా వర్గం చేసుకుంటే మనకి ఈ విధంగా 9x² - 16y² = 144 వస్తుంది. అప్పుడు ఈక్వేషన్ వస్తుందండి. 3 బిందువులు ఇచ్చారు. ఈ విధంగా పి బిందు పద సమీకరణం సేమ్ అట్లాగే పైన దానిలాగే చేసుకోవాలి. 57th బ్లాంక్ లాగా. అప్పుడు మనకి 7x - 7y + 4 = 0 వస్తుందండి. మైనస్ ప్లస్ దగ్గర జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి బ్లాంక్ కూడా ఒక ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫార్ములాస్ వస్తేనే మనకు చాలా వరకు ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఇలాంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి. ప్రాక్టీస్ చేస్తే కానీ రావు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటాము. థ్యాంక్ యూ అండి.